నమస్తే అన్న. నమస్తే. అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మినిస్టర్స్ అన్నీ కూడా ఆయనకి హోదా తగ్గవి కాదని చెప్పి కొంతమంది హాట్ కామెంట్స్ అయితే ఆయన మీద చేయడం జరుగుతుంది. అలాగే ఆయన తీసుకున్న మినిస్టర్స్ వెనకాల చాలా పెద్ద విషయం దాగుందని చెప్పేసి అంటున్నారు. అవన్నీ కూడా ఎవరికి పూర్తిగా అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఒక రకంగా ఆయన సినిమా నటుడు, సినిమాలపైన చాలా అవగాహన ఉంది. సినిమా ఆటోగ్రఫీ తీసుకోకుండా మిగతా వేరే శాఖలన్నీ కూడా తీసుకున్నాడని చెప్పేసి చెప్తున్నారు. తీసుకోవడం వెనకాల ఏమైనా రహస్యం ఉందా ఏంటి? సో దాని గురించి మీ మాటలు. సో ఇక్కడ జనసేన అభిమానులు, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయనకు ఒక పవర్ షేరింగ్ కావాలి అని అనుకోవడంలో, ఆశించడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే పొత్తుల్లో భాగంగా ఆ కంపోజిషన్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే అక్కడ ఆ కంపోజిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అందులో పెద్ద పార్టీ కాంట్రిబ్యూషన్ ఏంటి, అదేవిధంగా జనసేన పార్టీ కాంట్రిబ్యూషన్ ఏంటి, బీజేపీ పార్టీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఆ విధంగానే అక్కడ కంపోజిషన్స్ చేస్తారు. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఆయన అడిగి తీసుకున్నారో, లేదంటే ఎంతైతే నెంబర్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారో వాటన్నిటి విషయంలో ఆయన ఎప్పుడూ అసంతృప్తిగా లేరు. ఎందుకంటే ఆయనకు ఖచ్చితమైన ఒక అభిప్రాయం ఉంది. ఆయన ఆ అభిప్రాయాన్ని ఎలా డెవలప్ చేసుకున్నారు అంటే 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు ఆయన ఏంటి అంటే రూరల్గా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టూ ఆయన తిరిగి వచ్చారు. సో ప్రతి చోట ఆయన వెళ్ళినప్పుడు ప్రజల్లో మమేకమైనప్పుడు ఆయన ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏది ప్రభుత్వం నుంచి, ప్రభుత్వంలో తన పాత్ర ఎలా ఉండాలి అనేది ఆయన కంప్లీట్గా ఒక డిజైన్ చేసుకున్నారు, కంప్లీట్గా డిఫైన్ చేసుకున్నారు. దాని ప్రకారం ఆయన ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఈ 5 సంవత్సరాల టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఆయనకు 100% ఒక అండర్స్టాండింగ్ ఉంది. జస్ట్ లైక్ దట్ ఆయన ఏదో అంటే గుడ్డిగా తీసుకున్నది కానీ గుడ్డిగా చేసింది కానీ ఏమీ లేదు. 100% ఒక అండర్స్టాండింగ్తోనే తీసుకున్నారు. సో ఈ విషయంలో మనం ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ తీసుకుంటే అరౌండ్ 7 పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారు. అందులో 5 పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరే పెట్టుకున్నారు. లైక్ పంచాయతీ రాజ్ శాఖ కానీ, లేదు అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ఇలా మొత్తం 5 శాఖలన్నీ ముఖ్య శాఖలన్నీ ఆయన దగ్గరే పెట్టుకున్నారు. ఇది పర్టికులర్గా గ్రామీణ వ్యవస్థ, రూరల్ డెవలప్మెంట్, దీంతో లింక్ అయిన అన్ని కూడా ఆయన అక్కడ పెట్టుకున్నారు. ఓకేనా? సో అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారి దగ్గర ఏంటి అని అంటే సివిల్ సప్లైస్ ఉంది. అదేవిధంగా మన దుర్గేష్ గారి దగ్గర కందుల దుర్గేష్ గారి దగ్గర టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఉంది. సో ఇవన్నీ కూడా ఆయన ఒక ఉద్దేశపూర్వకంగానే ఆయన నీడ్ ఏముంది, ఎలా అంటే ఆయన అంటే ఫర్దర్ ఆయన ఏదైతే ప్రజలకు ఆయన ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ప్రచారంలో భాగంగా, లేదు అంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఆయన ప్రజల్ని కలిసినప్పుడు ఆయన ఏమేమైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవసరమైన శాఖల్ని ఆయన అడిగి తీసుకున్నారనేది నా ఉద్దేశం. ఓకేనా? సో మీకేంటి అంటే పర్టికులర్గా ఆయన గ్రామీణ ఏది వాటర్ సప్లై, వాటర్ సప్లై ఏదైతే తీసుకున్నారో అక్కడ ఏంటి అంటే చాలా చోట్ల మీకు ఒక కిడ్నీ బాధిత ఉద్దాన బాధితులు అని చెప్పి మాట్లాడుకున్నాం. అక్కడ ఏంటి అంటే అది కేవలం అక్కడ వాటర్ సప్లై కారణంగానే అక్కడ వాళ్ళకున్న ఇబ్బంది ఏర్పడింది అనేది ఆయన అబ్జర్వ్ చేశారు. అప్పుడు అక్కడున్న ప్రభుత్వాన్ని కూడా నిలదీశారు. ఇక్కడ మీరు ఏది సురక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి. అది అప్పుడున్న ప్రభుత్వం చేతగానితనం వల్ల అది చేయలేకపోయారు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఒక్క ఉద్యానం అనే కాదు, చాలా చోట్ల మంచినీటి సరఫరా అనేది పూర్తి స్థాయిలో జరగట్లేదు రూరల్లో. సో ఆ వాటర్ సప్లై వ్యవస్థని నేను ఒక ఖచ్చితమైన గాడిలో పెడతాను. సో ఆ శాఖ నా దగ్గర ఉంటే దాన్ని కంప్లీట్ రివ్యూ చేసి, ఒక పద్ధతి ప్రకారం రివ్యూ చేసి, అక్కడున్న నిధుల్ని పూర్తిగా అక్కడ వినియోగించి దానికి కావాల్సిన అంటే ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో 100% నీడిని ఫుల్ఫిల్ చేయగలుగుతాననే నమ్మకంతో, ఆ ఉద్దేశంతో, ఒక టార్గెట్తో దాన్ని పికప్ చేశారు. అదేవిధంగా గ్రామీణ వ్యవస్థల్లో చాలామంది ఏంటి మంచినీటి వ్యవస్థ ఒకటే కాదు, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, పవర్, ఇలాంటివి చాలా అందక ఇబ్బంది పడతా ఉన్నారు. సో అదేవిధంగా రోడ్లు, ఇవన్నిటినీ నేను అంటే ఒక్కొక్క వ్యవస్థని
అర్థం చేసుకొని దానికి కావాల్సిన అన్ని నిధులు అరేంజ్ చేసి వాటిని పూర్తి స్థాయిలో అమలు పరచాలనే ఒక ఉద్దేశంతో ఆ పర్టికులర్ ఏవైతే ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో ఆయన అడిగి మరీ తీసుకున్నారు. అడిగి తీసుకుని అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈవెన్ ఫారెస్ట్ ఏంటి అని అంటే మనకు ఏది ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్సింగ్ అంతా కూడా ఏంటి అంటే ఫారెస్ట్ని మనం సంరక్షించడం ద్వారా మనము ఈ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ చేయగలుగుతాం. మనకి ఇప్పుడు వాటర్ దొరకట్లేదు, ఎండాకాలం వచ్చింది అంటే పరిగెత్తాల్సి వస్తుంది. అది దేనివల్ల మనం అటవీ సంపదని ఎక్కడికక్కడ నిర్మూలించడం వల్ల ఇది జరుగుతూ ఉంది. అటవీ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఆ ఫారెస్ట్ మినిస్ట్రీ కూడా నా అండర్లో ఉంటే అసలు ఫారెస్ట్లలో ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఏమేం చేయాలి, ఏం చేస్తే మనం ఈ అడవుల్ని మనం సంరక్షించుకోగలుగుతాం అనే ఉద్దేశంతో ఆయన ఫారెస్ట్ని కూడా తీసుకున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే గ్రామీణ వ్యవస్థకి ఇప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ గ్రామీణ పిల్లలకి ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఇంకా పూర్తిగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యూటిలైజేషన్ పూర్తి స్థాయిలో దొరకట్లేదు. అక్కడ గ్రామీణ వ్యవస్థలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయగలిగినప్పుడు అక్కడి నుంచి అభివృద్ధి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి జరిగితే దేశం కంప్లీట్గా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఆయన నమ్ముతారు. సో అందుకోసం అని చెప్పేసి ఈ మొత్తం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నేను ఒక గ్రామీణ వ్యవస్థలో కావాల్సిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన సపోర్టింగ్ పోర్ట్ఫోలియోస్ని ఆయన తీసుకొని అక్కడి నుంచి ఆయన ఏదైతే ఆ ప్రజలను ఉద్దేశించి ఆయన కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే ఆయన ఈ పోర్ట్ఫోలియోస్ని పికప్ చేశారు. సో ఆ పోర్ట్ఫోలియోస్ పికప్ చేయడంలో ఆయన వెనక్కి వెళ్ళారు. ఆయన స్థాయికి తగినవి కాదు ఇది. దాని కారణంగా జనసేన వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్నారు అని ఏదైతే ప్రజలు భావిస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఆయన దేనికి తలొగ్గలేదు. ఖచ్చితంగా ఏంటి అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రజలకు ఆయన కమిట్మెంట్ ప్రకారం ఏదైతే చేయాలనుకున్నారో దానికి కావాల్సింది దానికి ఎలా అయితే ఫుల్ఫిల్ చేయగలుగుతారో దానికి కావాల్సిన పోర్ట్ఫోలియోస్ అన్ని ఆయన అడిగి తీసుకున్నారు. దాని ప్రకారం ఆయన 100% ఏంటి అంటే ఆయన కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తారనేది నా నమ్మకం. ఓకే, అయితే ఆయన సినిమాల్లో నటిస్తారు కాబట్టి యాక్చువల్గా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఆయన తీసుకుంటుండొచ్చు, కానీ ఆయన తీసుకోలేదు. సో ఆయన తీసుకోలేదు అని అంటే జనసేన దగ్గరే ఉంది. ఆయన తీసుకున్నారా తీసుకోలేదు అనేది పక్కన పెడితే రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇక్కడ నుంచి నిర్మాతలు అందరూ కూడా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడానికి కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి కలిసింది సీఎం గారినో లేదు అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్నో కాదు, పవన్ కళ్యాణ్ గారినే కలిశారు. సో ఏంటి అంటే జనసేన దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి సో ఆయన దగ్గర ఉన్నట్టే లెక్క. సో డెఫినెట్లీ ఏంటంటే అది నేను సినిమాల్లో చేస్తాను, నా దగ్గర సినిమాటోగ్రఫీ ఉండాలి అలా లింక్ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా సినిమాతో లింక్ ఉన్న నాయకులు ఒకవేళ మినిస్ట్రీలో ఉంటే వాళ్ళకే ఈ మినిస్ట్రీని ఇచ్చిన సాంప్రదాయం ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆయన పర్టికులర్గా పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాలి అనేది, గ్రామీణ వ్యవస్థలో అభివృద్ధిని చూపించాలి. అక్కడి నుంచి మనకు అంటే ఎంటైర్ ఇండియా గ్రామీణ వ్యవస్థ నుంచి పుట్టింది కాబట్టి అక్కడ అభివృద్ధి కావాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ రూరల్ డెవలప్మెంట్ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ ఇవన్నీ ఆయన పర్టికులర్గా ఆయన కావాలని ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల సమయంలో ఏదైతే ప్రాంతాలకు తిరిగారో ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ మినిస్ట్రీస్ తీసుకున్నారనుకోవచ్చా? 100% నేను అదే చెప్తున్నాను కదా. ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడైతే ప్రజలతో కలిశారు వాళ్ళతో పొత్తులతో ఉన్నప్పుడు కాదు, పొత్తులకు ముందు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగారు. సో పొత్తులతో సంబంధం లేకుండా ఆయన ప్రజల్ని కలిసినప్పుడు ప్రజల నీడ్ ఏంటో ఆయనకు అర్థమైంది. ఒకవేళ ఆయన ఇప్పుడు పొత్తులో భాగంగా ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన ప్రభుత్వంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల నుంచి ఏమైతే ఆయనకు రిక్వెస్ట్లు వచ్చినాయో దానికోసం 100% పోరాడేవాడు ఆయన.
సో ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయనకు అవసరం ఉన్న పోర్ట్ఫోలియోలను తీసుకొని ఆయన ఏదైతే ప్రజల కమిట్మెంట్, అదర్వైజ్ ప్రజల కోసం ఆయన కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన పోర్ట్ఫోలియోస్ని కావాలనే తీసుకున్నారు. అది అంటే కేవలం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఆయనకు అంటే సమంజసమైన ఈ పోర్ట్ఫోలియోస్ ఇవ్వలేదు అని ఏదైతే జనసేన అభిమానులు కానీ లేదంటే ఆయన అభిమానులు కానీ భావిస్తున్నారో అలా భావించాల్సిన అవసరం లేదు. 100% ఆయన బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నారు. అన్న ఆ శాఖలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఎక్కువగా చూపిస్తాయని నేను అనుకుంటున్నాను. ఆయన నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఆయన ఏంటి అంటే దాని మీద పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారు. ఆయన డైలీ ఒక 12 గంటల రివ్యూస్ నిర్వహించడం కానీ, ఆయా శాఖల ఆఫీసర్స్తో కానీ మాట్లాడే విధానం, ఆయన చేస్తున్న అనాలిసిస్ ఏదైతే ఉందో ఆయన ఖచ్చితంగా నాకున్న 5 సంవత్సరాలని 100% నేను యూటిలైజ్ చేసుకోవాలి, ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితమైన అభివృద్ధిని చూపించి ఒక మార్క్ని క్రియేట్ చేయాలనేది ఆయన 100% నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఊరూరా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న పల్లెటూరికి కూడా రోడ్ల సదుపాయం, మంచినీటి సదుపాయం, పవర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 yearsలో ఫుల్ఫిల్ అవుతాయి అనేది నేను 100% ట్రస్ట్ చేస్తున్నాను.